ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచార్య కాంపిటేటివ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో తెలంగాణ డిఎస్సి సంబంధించినటువంటి మరీ పర్టికులర్గా చెప్పాలంటే తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక మంచి అప్డేట్తో మీ ముందు రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటో చూడడానికంటే ముందు గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ అంటే 5089 పోస్టులతో గత ప్రభుత్వం రిలీజ్ చేసిన నోటిఫికేషన్ని కొత్త ప్రభుత్వం మనకి రద్దు చేసి దాదాపు 11,062 పోస్టులతో ఒక కొత్త డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. దానిలో భాగంగా ఈ కొత్త నోటిఫికేషన్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లోనూ మొత్తం ఈ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎక్స్క్లూజివ్లీ 273 పోస్టులు గవర్నమెంట్ మరియు లోకల్ బాడీస్ అన్ని కేటగిరీ కలుపుకొని దాదాపుగా 273 పోస్టుల వరకు ఉండడం జరిగింది. మరి ఇలాంటి నోటిఫికేషన్ ఫ్యూచర్లో వస్తుందో రాదో తెలియదు. కాబట్టి ఇప్పుడే మనం ఈ నోటిఫికేషన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. మరి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఈ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ సిలబస్ చూస్తే 4 పార్ట్స్గా పార్ట్ 1, పార్ట్ 2 అలాగే పార్ట్ 3 4 పార్ట్స్గా మనకి ఇవ్వడం జరిగింది. ఈ 4 పార్ట్స్లోనూ కూడా మంచి స్కోర్ చేయగలిగితే మంచి మార్కులతో డిఎస్సిలో జాబ్ సంపాదించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే మనకు ఉన్న అతి తక్కువ టైం మనకి ఎగ్జామ్ డేట్స్ 22 డేస్ ఇవ్వడం జరిగింది, కానీ ఎగ్జాక్ట్ డేట్స్ ఇంకా అనౌన్స్ చేయకపోవడంతో మనకి ఉన్నటువంటి ఆ టైంని సద్వినియోగం చేసుకుంటూ ఎవరైతే స్మార్ట్ ప్రిపరేషన్ కొనసాగిస్తారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్లో జాబ్ అనేది రావడం ఖచ్చితంగా సాధ్యమవుతుంది. మరి వాళ్ళు ఏం చేయాలి? సరే, ఇప్పుడు ఒకసారి చూడండి. మనకి నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ తీసుకున్నట్లయితే పార్ట్ 1లో భాగంగా మీరు జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ 10 మార్కులకు గాను, పార్ట్ 2లో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 10 మార్కులకి, అలాగే పార్ట్ 3 తీసుకున్నట్లయితే పార్ట్ 3లో భాగంగా మీకు ఇంగ్లీష్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దానికి మొత్తం 44 మార్కులు. మొత్తం ఎన్ని మార్కులు అండి? 44 మార్కులు. అలాగే పార్ట్ 4లో భాగంగా టీచింగ్ మెథడాలజీ, అంటే ఇది కూడా ఇంగ్లీష్ రిలేటెడ్గా ఉండేటువంటి మెథడాలజీ ఏదైతే ఉంటుందో టీచింగ్ మెథడాలజీలో 16 మార్కులు ఈ ఎగ్జామ్స్కి కేటాయించబడింది. అయితే ఇక్కడ మనకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 80 మార్కుల ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ 80 మార్కుల ఎగ్జామ్స్కి గాను ఈ 80 మార్కులకు గాను అంటే 160 క్వశ్చన్లు గాను 80 మార్కులు, ఈచ్ క్వశ్చన్కి మనకి హాఫ్ మార్క్. కాబట్టి ఇందులో 20 మార్కులు పార్ట్ 1 అలాగే పార్ట్ 2 తీసేయగా మిగిలినటువంటి ఈ 60 మార్కులు ఏవైతే ఉన్నాయో మొత్తం 60 మార్కులు కూడా మనకి ఇంగ్లీష్ కాంటెంట్ నుంచి అలాగే మెథడాలజీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంత ముఖ్యమైన 2 టాపిక్స్ మనకి దాదాపు జాబ్ ఖాయం చేయడానికి జాబ్ను కన్ఫర్మ్ చేయడానికి అవసరమయ్యే మార్క్స్ ఏవైతే ఉన్నాయో 80కి 60 మార్కులు అనుకుంటే ఈ 60 మార్కులు ఏవైతే ఉన్నాయో ఈ 60 మార్కులు చాలా చాలా క్రూషియల్ అవుతాయి మనల్ని జాబ్ డిసైడ్ చేయడంలో. అలాంటి 60 మార్క్స్ తెచ్చుకోవడంలో మనం సక్సెస్ సాధించినట్లయితే ఆల్మోస్ట్ జాబ్ సంపాదించుకున్నట్లే. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ఈ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు తెలంగాణ స్టేట్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 60 మార్కులకు సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ పర్టికులర్గా కాంటెంట్ అండ్ ఈ మెథడాలజీ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్మార్ట్గా ఉన్నట్లయితే వాళ్ళు సరైన ప్రిపరేషన్ కొనసాగించినట్లయితే ఖచ్చితంగా జాబ్ సాధించవచ్చు. మరి అలాంటి జాబ్ సాధించాలనుకున్నప్పుడు మనకి ఇక్కడ సిలబస్ చూసినట్లయితే పార్ట్ 1, పార్ట్ 2 ఇవి ఎలానో మనం బీఎడ్లో కంటిన్యూ చదువుతాము. అలాగే ఈ జనరల్ నాలెడ్జ్ అనేవి డైలీ న్యూస్ పేపర్లు చదవడం ద్వారా మనం మన సిలబస్ కవర్ చేస్తాం. కానీ పార్ట్ 3 ఏదైతే ఉందో ఈ పార్ట్ 3 విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా చాలా స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలి. అసలు మన కంటెంట్లో మనకి ఏమేమి కవర్ అవుతుందని చూసినట్లయితే మనకి రోమన్ నెంబర్ 1లో లాంగ్వేజ్ ఎలిమెంట్ అంటే ఎలిమెంట్స్ ఆఫ్ ఫోనెటిక్స్, ఈడియమ్స్, రైటింగ్ స్కిల్స్, అలాగే స్టడీ స్కిల్స్, అలాగే రెఫరెన్స్ స్కిల్స్, వొకాబులరీ, పంక్చువేషన్, గ్రామర్. అలాగే రోమన్ నెంబర్ 2లో లిటరేచర్ పార్ట్. చాలామందిని ముప్ప తిప్పలు పెట్టే టాపిక్స్ ఏమైనా ఉన్నాయంటే మనకి ఇక్కడ తగులుతుంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ కాంప్రహెన్షన్ ఆఫ్ లిటరరీ ప్రోజ్ ప్యాసేజ్ అండ్ అ పోయం, స్టడీ ఆఫ్ లిటరరీ ఫార్మ్స్ పోయిటరీ నుంచి, అలాగే ప్రోజ్ సంబంధించినటువంటి లిటరరీ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి, అలాగే ఫిక్షన్ నుంచి కూడా, అలాగే ప్రిస్క్రైబ్ చేసినటువంటి పర్టికులర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో విలియం వర్డ్స్వర్త్ది, ఆర్ఎల్ స్టీవెన్సన్, ఎమిలీ డికిన్సన్,
ఇలా ఇక్కడ ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఈ ప్రిస్క్రైబ్డ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ వాటితో పాటుగా మనం చెప్పుకున్నట్టుగా మెథడాలజీ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో 16 మార్కులకు గాను ఈ మెథడాలజీ టాపిక్స్ ఈ రెండు కలిపి మనకి 60 మార్క్స్ తీసుకొస్తాయండి 80 మార్క్స్కి గాను. అంటే ఈ 60 మార్కుల యొక్క పాత్ర ఎంత ముఖ్యమైందో ఏంటో ఈ పాటికి మనకు అర్థమై ఉండాలి. మరి ఇవి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాము, మన ప్రిపరేషన్ కరెక్ట్గా ప్రిపేర్ అవుతున్నామా లేదా, ఈ విధంగా ప్రిపేర్ అయితే మనకి ఎగ్జామ్లో హైయెస్ట్ స్కోర్ చేసి మార్క్స్ మంచి మార్కులు తెచ్చుకొని అలాగే పోస్ట్ సాధించడానికి మనకు ఉపయోగపడుతుందా లేదా అనేది చాలామందికి వాళ్ళ ముందు ఉన్నటువంటి ఒక సస్పెన్స్ లేదా ఒక క్వశ్చన్ అనుకోవచ్చు. మరి అలాంటి వాళ్ళ కోసమే మీ ముందుకి అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, అసలు మనకి ఎలా ప్రిపేర్ అయితే మనకి హైయెస్ట్ స్కోర్ చేయగలుగుతాము అనే విషయం గురించి ఈ వీడియోలో మీతో మాట్లాడడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. సరే, ఇప్పుడైతే ఎస్ ఫ్రెండ్స్, ఆల్రెడీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా డిఎస్సి నోటిఫికేషన్స్ పడడం జరిగింది. ఈ డిఎస్సి నోటిఫికేషన్స్లో ఇద్దరు అంటే 2 స్టేట్స్ సంబంధించిన డిఎస్సి అభ్యర్థులందరూ కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. నేను గత వీడియోలో చెప్పినట్టుగా ఈ ఏపీ డిఎస్సి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డాక్టర్ హరాజ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. డాక్టర్ హరాజ్ కంటిన్యూ చేస్తున్నటువంటి కోచింగ్లో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. మనకి రాబోయే ఎగ్జామ్స్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీగా ఉన్నారు. అదే మాదిరిగా కొంతమంది తెలంగాణ అభ్యర్థులు కూడా మనకి ఈ ఏపీ డిఎస్సి అభ్యర్థుల దగ్గర తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉంటుందో ఆ ఫీడ్బ్యాక్ ద్వారా, అంటే మీకు ఒక విషయం చెప్తా వినండి. ఎప్పుడైనా ఒక కోచింగ్ సెంటర్ విషయంలో మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏదో అడ్వర్టైజ్మెంట్స్ చూసో లేకపోతే మరే ఇతర కారణాల వల్ల మనం సెలెక్ట్ చేసుకోవడం కాకుండా ఈ మౌత్ పబ్లిసిటీ ఏవైతే ఉంటుందో, అంటే ఈ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న గత అభ్యర్థుల నుంచి కానీ లేదా వేరే అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళైతే ఆంధ్ర వాళ్ళ నుంచి, ఆంధ్ర వాళ్ళైతే తెలంగాణ వాళ్ళ నుంచి ఆ యొక్క కోచింగ్ ఎలా జరుగుతుంది, ఏ విషయాల్లో మనకి బెనిఫిషియల్గా ఉంటుంది, ఇలాంటి విషయాలని తెలుసుకోవడం ద్వారా మాత్రమే మంచి కోచింగ్ సెంటర్ని ఎంచుకొని తద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. మరి అలాంటి కొంతమంది మన తెలంగాణ మిత్రులు ఈ ఏపీలో డాక్టర్ హరాజ్ కంటిన్యూ చేస్తున్నటువంటి ఏపీ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఏదైతే కోచింగ్ జరుగుతుందో వాళ్ళు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ వల్ల కొంతమంది డాక్టర్ హరాజ్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. మరి అలా అడిగిన తర్వాత సరే తెలంగాణ వాళ్ళకు కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. కాబట్టి వీళ్ళకి కూడా ఇప్పుడు ఎగ్జామ్స్కి కొంచెం టెంటేటివ్ డేట్స్ తప్ప కన్ఫర్మ్ చేసిన డేట్స్ ఇంకా రాలేదు. కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా డిఎస్సి తెలంగాణ స్కూల్ అసిస్టెంట్ ఆన్లైన్ కోచింగ్ని త్వరలోనే స్టార్ట్ చేస్తున్నారు. మరి ఈ తెలంగాణ డిఎస్సి ఏదైతే ఉంటుందో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆన్లైన్ కోచింగ్ ఏదైతే ఉంటుందో అది ఏ రకంగా వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది అనేది కొన్ని విషయాలు చెప్తా చూడండి. ఇప్పుడు ప్రభుత్వాలు చూసినట్లయితే అసలు ఎగ్జామ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్ డేట్స్ ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు ఆంధ్రలోను అటు తెలంగాణలో కూడా ఎగ్జామ్ డేట్స్ గురించి సరైన ఒక కన్ఫర్మ్డ్ డేట్స్ అనేవి మనకు రావట్లే. అలాంటప్పుడు మనం ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఎన్ని రోజులు కోచింగ్ తీసుకోవాలి, ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతారనే విషయం పట్ల పూర్తి అవగాహన లేకుండా, అంటే ఒక సరైన పాత్లో వెళ్తుందా లేదా అనే విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడాల్సిన సందర్భాలు ఉంటాయి. మరి అలా కాకుండా ఈ ఆన్లైన్ కోచింగ్ వల్ల మనకు ఉండేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే మనం ఉంటున్న ప్లేసుల్లోనే మన హోమ్ టౌన్లోనే ఉంటూనే మనకు నచ్చినప్పుడు మనకు వీలు కుదిరిన సమయాన్ని ఉపయోగించుకుంటూ ఈ ఆన్లైన్ కోచింగ్ ద్వారా మంచి మార్క్స్ స్కోర్ చేసే అవకాశం అనేది ఇప్పుడు డాక్టర్ హరాజ్ ద్వారా మన ముందు రావడం జరిగింది. మరి ఏంటి స్పెషల్ డాక్టర్ హరాజ్ అంటే? మనకి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మరికొన్ని కోచింగ్ సెంటర్లు ఉండడం జరిగింది. మరి డాక్టర్ హరాజ్తో మనకు స్పెషాలిటీ ఏంటి అని చాలామందికి అభ్యర్థులకి సందేహం రావచ్చు. అలాంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చెప్పడం కాదండి, ఎవరైతే ఏపీ స్టేట్లో కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడి ఈ యొక్క డాక్టర్ హరాజ్ అందించే కోచింగ్ ఎలా ఉంటుంది ఏంటో ఒక అవగాహన తెచ్చుకోండి. ఓకే, ఇప్పుడు అసలు మనం ప్రొవైడ్ చేసేది ఏదైతే ఉంటుందో డాక్టర్ హరాజ్ నుంచి ఎక్స్క్లూజివ్గా మనం ప్రొవైడ్ చేసే ఈ ఏవైతే విషయాలు ఉంటాయో అదర్ కోచింగ్ సెంటర్స్కి మనకి ఉన్న తేడా ఏంటో ఇప్పుడు ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం టీచ్ చేసే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో
స్టేట్ టాప్స్ ర్యాంక్స్‌తో మామూలుగా కాదండి. స్టేట్ టాప్ ర్యాంక్స్‌తో దాదాపు 15 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌తో ఈ ఫీల్డ్‌లో 15 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌తో ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఉంటారు. అంటే ఈ 15 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో, ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉంటే అంత ఎఫెక్టివ్‌గా మనం క్లాసెస్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. అంత ఎఫెక్టివ్‌గా మనకు లెర్నింగ్ సాధ్యమవుతుంది కాబట్టి. మరి ఓన్లీ ఈ ఎక్స్‌పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటే సరిపోతుందా అంటే, గత నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో, మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది గత వీడియోలో. నేను గూడా ఏపీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి జేఎల్, డీఎల్, పీఎల్ ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మూడిట్లోనూ గూడా స్టేట్ టాప్ ర్యాంక్‌ని సెక్యూర్ చేయడానికి కారణం డాక్టర్ హరాజ్ కోచింగ్ సెంటరే అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ నా ఒక్క కేసే కాదండి. ఇక్కడ ఆల్రెడీ ఏపీడీఎస్సీ అలాగే ఏపీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి జేఎల్‌డీఎల్, పీఎల్ ఎగ్జామ్స్‌తో పాటుగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో మనకి గురుకులాకి సంబంధించి నోటిఫికేషన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ అందరికీ గూడా జాబ్స్ కన్ఫర్మ్ అయ్యాయి. అలా జాబ్స్ కన్ఫర్మ్ అయిన వాళ్ళలో అత్యధిక శాతం అంటే దాదాపు 16 మందికి పైగా మనకి యాస్పిరెంట్స్ అనేవాళ్ళు ఈ తెలంగాణ గురుకులాస్‌లో జాబులు సాధించడం జరిగింది. ఈ జేఎల్, డీఎల్ గురుకులాస్ నోటిఫికేషన్‌లో భాగంగా. మరి వాళ్ళెలా జాబ్ సాధించారండి అంటే, అసలు మనం కండక్ట్ చేసే ఇక్కడ క్లాసెస్ హై క్వాలిటీ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ మనకి లైవ్ క్లాసెస్‌తో పాటు కొన్ని రికార్డెడ్ క్లాసెస్ మనకు అందిస్తారు. అదే కాకుండా ఈ రికార్డెడ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, వాటిల్ని ఎగ్జామ్ జరిగే వరకు గూడా ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు మనకి రిపీటెడ్‌గా మళ్ళీ మళ్ళీ చూసుకునే అవకాశాన్ని మనకు కల్పిస్తారు. మనకి మిగతా కోచింగ్ సెంటర్‌లలో ఏంటంటే, ఈ క్లాసెస్ అనేవి ఒక్కసారి విన్న తర్వాత మళ్ళీ వాటి పట్ల మనకి యాక్సెస్ ఉండే అవకాశాలు చాలా తక్కువుంటాయి. ఒకసారి లైవ్ క్లాస్ విన్న తర్వాత దాన్ని ఏ కారణం చేతైనా ఆ లైవ్ క్లాస్ మిస్ అయితే, ఆ లైవ్ క్లాస్ మళ్ళీ ఆ రికార్డెడ్ క్లాస్ ద్వారా మీరు విని, ఆ రికార్డెడ్ క్లాస్ ద్వారా నేర్చుకునే అవకాశాన్ని ఇక్కడ మనం కల్పిస్తాం. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది స్టడీ మెటీరియల్. మనం ఏదైనా ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామంటే, మనం ఆ ప్రిపేర్ అవుతున్న ఆ స్టడీ మెటీరియల్ ఏదైతే ఉందో, అది చాలా ముఖ్యమైన విషయం. మరి అలాంటి స్టడీ మెటీరియల్ ప్రిపేర్ చేయాలంటే ఎంతో నాలెడ్జ్ ఉంటే మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ అయితే తప్ప మనకి ఆ ఎగ్జామ్‌లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి యాంటిసిపేట్ చేసే క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో అడిగే విధానంలో గానీ, అడిగే ఆప్షన్స్ డెవలప్ చేయడంలో గానీ, అలాంటివన్నీ కూడా ఈ స్టడీ మెటీరియల్ ద్వారా మనకి మన ముందుకు అందిస్తారు ఈ బిట్ బ్యాంక్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఇక్కడ చూడాల్సింది ఈ ఆన్‌లైన్ టెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో ఇవి. ఇవి చాలా చాలా ముఖ్యమైన విషయం అండి. మనం ఎంత నేర్చుకున్నదన్నది కాదు. ఎంత నేర్చుకున్నామనే విషయం మనకు తెలియాలి ఫస్ట్. అంటే మనం బుక్స్ చదువుకుంటూ వెళ్తూ ఉంటాం గానీ, అసలు ఏవైనా క్వెషన్ అడిగినప్పుడు మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా? మనం ఆన్సర్ చేయగలిగే పొజిషన్‌లో ఉన్నామా లేదా అని తెలియాలంటే, మనం వి హావ్ టు అటెంప్ట్ ఫ్యూ మాక్ టెస్ట్స్. ఈ మాక్ టెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో వాటిని అటెంప్ట్ చేయాలి. ఈ మాక్ టెస్ట్‌లనేవి మనం చదువుకున్న సిలబస్‌ని మనం కవర్ చేస్తున్న సిలబస్ ఏదైతే ఉంటుందో, దాన్ని ఎంతవరకు మనం కవర్ చేయగలిగాము, అసలు మనం సరిగ్గా చదువుతున్నామా లేదా అనే ఒక అవగాహన తీసుకురావడం కోసం చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. అలాంటి ఆన్‌లైన్ టెస్ట్‌లు కండక్ట్ చేయడం మన స్టేట్‌లో మరే ఇతర కోచింగ్ సెంటర్‌కి సరిపోనంత క్వాలిటీతో అంత ఎఫెక్టివ్‌గా కండక్ట్ చేసే ఏకైక ఇన్‌స్టిట్యూట్ ఏదైనా ఉందంటే మనకి డాక్టర్ హరాజ్ మాత్రమే. వాళ్ళు ఓన్లీ 40 ఆన్‌లైన్ టెస్ట్‌లే కాదు. అంటే ఎగ్జామ్ డేట్‌ని దృష్టిలో పెట్టుకొని, మీకు ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా, ఏ రోజు మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో, ఆ రోజు వరకు కూడా కంటిన్యూయస్ ఎఫర్ట్ ఆ మెటీరియల్ క్లారిఫికేషన్, డౌట్స్ క్లారిఫికేషన్ కావచ్చు, లేదా ఈ ఆన్‌లైన్ టెస్ట్‌లు కావచ్చు, ఎగ్జామ్ దగ్గర చేసి అంటే మీరు ఆల్మోస్ట్ ఇంక ఎగ్జామ్ మనకి దగ్గరలో ఉంది అన్న టైం దగ్గర చేసి 5 గ్రాండ్ టెస్ట్‌లు అంటే ఒక డీఎస్సీ ఎగ్జామ్ నిజమైన డీఎస్సీ ఎగ్జామ్ రాస్తే మనకి ఏ రకంగా పేపర్ ఉండే అవకాశం ఉంటుందో, అలాంటి ఎగ్జామ్ పేపర్‌ని సెట్ చేసి 5 గ్రాండ్ టెస్ట్‌లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 5 గ్రాండ్ టెస్ట్‌లు చూసిన తర్వాత మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. నేను ఇంత బాగా నేర్చుకున్నాను సబ్జెక్ట్. నేనిక్కడ ఉన్నాను అనే విషయం పట్ల మనకు పూర్తిగా అవగాహన వస్తుంది. అదే కాకుండా మీరు ప్రిపేర్ అవ్వడానికి ఇప్పుడు మన ముందున్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే సిలబస్ చూస్తే చాలా ఉంటుంది. టైం చూస్తే చాలా తక్కువ ఉంటుంది. ఇలాంటి తక్కువ టైంలో అంత సిలబస్‌ని కవర్ చేయాలంటే ఒక సిస్టమాటిక్ ప్రిపరేషన్ చాలా ముఖ్యం. అలాంటి స్టడీ షెడ్యూల్‌ని గూడా అంటే ఏ టైంలో ఏం చదవాలో, ఎప్పుడు ఏది కవర్ చేయాలో అనే విధంగా గూడా మనకి క్లాసెస్ జరుగుతాయి కాబట్టి, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా, అనవసరంగా ఒకే తక్కువ మార్కులొచ్చే వాటిల మీద ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా, ఎంత చదవాలో, ఎప్పుడు చదవాలో అనే విషయాన్ని కూడా మనకి ఈ స్టడీ షెడ్యూల్ ద్వారా, అది కూడా ప్రీవియస్ పేపర్స్‌ని అనాలిసిస్ చేస్తూ మనకు అందించడం ద్వారా తక్కువ టైంని
మనం సద్వినియోగం చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇక ఇది మనకి ఫస్ట్ మోస్ట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇంట్లో ప్రిపేర్ అవుతూ ఉంటారో, అంటే సిటీస్‌కి వెళ్ళి ఆ హాస్టల్స్‌లో ఉంటూ, ఈ ఫ్యామిలీకి దూరంగా ఉండి, ఈ హాస్టల్‌లో కంటిన్యూ అలా అలా ప్రిపేర్ అవ్వలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా మోస్ట్ సూటబుల్‌గా ఉండేటటువంటి ఆన్‌లైన్ కోచింగ్ అండి ఇది. ఎందుకంటే మనకి చాలా ఫ్లెక్సిబుల్‌గా మనకు మార్నింగ్ డే టైమ్‌లో ఏదైనా వర్క్ చేసుకొని ఈవినింగ్ ఇంటికొచ్చిన తర్వాత మనకి క్లాసెస్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయకపోయినా ఈవెన్ రికార్డెడ్ క్లాసెస్ మనం చూడాలనుకున్నా కూడా వాటికి సంబంధించి ఫుల్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి కంప్లీట్‌గా అన్‌లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్స్ అయ్యే వరకు వాటిని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకొని మన ప్రిపరేషన్ కొనసాగించొచ్చు. ఓకే. ఈ విషయాలన్నీ కూడా మీ ముందుకు ఎందుకు పెడుతున్నానంటే ఈ ఎగ్జామ్ జరిగే రోజు వరకు కూడా కంటిన్యూయస్ సపోర్ట్ ఇచ్చే ఏకైక కోచింగ్ సెంటర్ ఏదైనా ఉంది అంటే మనకది డాక్టర్ హరాజ్ కోచింగ్ సెంటర్ మాత్రమే. ఆ హరాజ్ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయ్యి ఆహ్, డెమో క్లాసెస్ విని ఎవరైతే ఆల్రెడీ ఏపీలో గాని లేకపోతే గత నోటిఫికేషన్స్‌లో జాబ్ సాధించిన వాళ్ళు, కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళని కనుక్కొని ఈ కోచింగ్ సెంటర్ అనేది మనకి ఉపయోగపడుతుందా లేదా అని ఒక నిర్ణయానికొచ్చిన తర్వాతే మీరు దీంట్లో జాయిన్ అవ్వచ్చు. మనకి అలాంటి ఫెసిలిటీ ఇక్కడ కల్పిస్తున్నారు మనకి. ఓకే. అయితే ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి క్యూఆర్ స్కాన్‌ని స్కాన్ చేయడం ద్వారా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. లేదా ఇక్కడ ఉన్నటువంటి నంబర్స్‌ని డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేయడం ద్వారా గానీ, లేదా వాట్సాప్ మెసేజ్‌లు సెండ్ చేయడం ద్వారా గానీ, దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ ఎప్పుడు డెమో క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, అసలు మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకేమైనా ఇలా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా దానికి సంబంధించినటువంటి ఈ కాంటాక్ట్ నంబర్‌ని మనం కాంటాక్ట్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏదైనా సరే మనం ఇప్పుడు పెట్టుతున్నటువంటి ఎఫర్టే రేపొద్దున మన జాబ్ రావడానికి ఉపయోగపడుతుంది. లేదు, ఇప్పుడు మీరు సరైన స్టెప్ తీసుకోకుండా మనకి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని సరైన ఫీడ్‌బ్యాక్ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయితే మనం కోల్పోయేది ఇప్పుడు మీరు కట్టే ఫీజు ఒకటే కాదండి. మీ లైఫ్‌లో మీ లైఫ్ గోల్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ జాబ్ అనేది, ఆ గవర్నమెంట్ జాబ్‌ని శాశ్వతంగా మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ మీకు ఎలాంటి నోటిఫికేషన్ వస్తుందా? దానికి మీరు రెడీగా ఉంటారా? అనేది మన చేతుల్లో ఉండని పని. కాబట్టి ఇప్పుడే సద్వినియోగం చేసుకోండి. డాక్టర్ హరాజ్ కండక్ట్ చేసే ఈ ఆన్‌లైన్ కోచింగ్ ఏదైతే ఉంటుందో చాలా ఫ్లెక్సిబుల్‌గా, చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. కోచింగ్ సద్వినియోగం చేసుకొని ఈ నోటిఫికేషన్‌లోనే మంచిగా జాబ్ సంపాదించి అందరూ కూడా హ్యాపీగా లైఫ్‌లో సెటిల్ అవ్వండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ వాట్సాప్ గ్రూప్‌ని ఈ స్కాన్ చేయడం ద్వారా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ 2 నంబర్‌లలో కూడా మీరు కాంటాక్ట్ చేయడం ద్వారా మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా క్లారిఫై అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీకు చెప్పాలనుకున్న చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా డీఎస్సీ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేసి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేసి వాళ్ళ లైఫ్‌లో సెటిల్ అవ్వడానికి సహాయపడండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.